ఒక అమ్మాయిని మెయింటైన్ చేయడం కష్టం, అదే ఇద్దరు అమ్మాయిలు అయితే ఇంపాసిబుల్. రేయ్ లేవరా. మొగుడు పిల్లలిద్దరు నేనంటే మరీ లోకు అయిపోయింది. అయినా మీరు ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చారు కదా, అన్నీ అనుకుంటే 2 నెలల్లో పెళ్ళి అయిపోయినట్టే. అమ్మా, ఇంతకీ అమ్మాయి ఫోటో ఏమైనా తెచ్చావా? అమ్మాయిని మోడర్న్ డ్రెస్లో అయినా చూసి తట్టుకోగలం, కానీ ఇలా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తే మెడలో తాళి కట్టి మన వెంట ఇంటికి తీసుకెళ్లాలనిపిస్తుంది. సమ్మర్ హాలిడేస్లో నువ్వు మన ఊరు వచ్చినప్పుడు అదే మంచం కిందకి తీసుకెళ్ళి అమ్మ నాన్న ఆట ఆడదామనేవాడివి. అన్నా ఏంటన్నా ఇంత లేట్? నేను వచ్చి గంట అవుతుంది, ఏదో పెళ్లి కొడుకులు మెల్ల నడుచుకుంటూ వస్తున్నావు. ఏంట్రా నీ బాధ? నాకు లైఫ్ ఉంది, నీలా బ్రేకప్ అయిపోయి బార్లో ఖాళీగా కూర్చున్నాను అనుకుంటున్నావేంటి? ఏంట్రా చూపు? అన్నా నేను నిద్రపోయి 1 వీక్ అవుతుంది తెలుసా. ఏ ఎగ్జామ్సా? ఎగ్జామ్స్ అయితే సప్లీస్ రాసి మళ్ళీ పాస్ అవ్వచ్చు, కానీ ఆ రోజు నువ్వు చెప్పిన స్టోరీ క్లైమాక్స్ వింటే అది తెలిగిపోవడమే పెద్ద టార్చర్లా అయిపోయింది. వచ్చి గంట అయిందన్నో, మందు అలాగుంది, బాటిల్ లేదు. ఈరోజు మందు తాగడానికి రాలేదన్నా. ఏ మరి బార్కి ఎందుకు వచ్చావు? అన్నా మందు తాగితే ఎంత కిక్కిస్తో తెలియదు, కానీ నువ్వు చెప్పే స్టోరీ వింటే దానికన్నా 10 టైమ్స్ కిక్కిస్తుంది తెలుసా. బాగుందిరా, కిక్ కోసం వచ్చావన్నమాట. నీకు అక్కర్లేకపోయినా నీకు కథ చెప్పాలంటే నాకు కావాలే బ్రో. 2 లార్జ్. అన్నా అది రావడం కొంచెం టైం పట్టేలా ఉంది, కానీ నువ్వు ఇది తాగి స్టోరీ స్టార్ట్ చేయి. మొన్న ఎక్కడాపం? ఏంటమ్మా మీరు మాట్లాడుతుంది? ఇద్దరిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అది కాదురా నాన్న, చిన్నప్పుడు నువ్వు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే పెరిగావు. అయితే అప్పుడు నాకు ఒక కోరిక పుట్టింది. ఏంటో ఆ కోరిక? మా అన్నయ్యకి ఒకరోజు కూతురు పుట్టింది. నేనే వెళ్ళి అడిగాను, నీ కూతుర్ని మరి నా కొడుక్కిస్తావా అన్నయ్య అని. అంతే, నా మీద ప్రేమతోటి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాకు మాటిచ్చేశాడు. అందుకే దానికి వేరే సంబంధాలు ఏవీ చూడలేదు. ఈరోజు సడన్గా వద్దు అంటే ఎలారా? అది కాదమ్మా, ఈ విషయం ఏదో ముందే చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ముందే చెప్దామంటే ఎక్కడ నువ్వు చదువు మీద ఇంట్రెస్ట్ పోయి నువ్వు మదల చుట్టూ తిరుగుతావేమో అని చెప్పి చెప్పలేదురా. చాలా మంచి పని చేసావమ్మా, అమ్మ కదా. కానీ ఒక్కటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఏంటో? నీకు పెళ్లి జరిగితే కీర్తనతోనే జరగాలి, లేదా ఇద్దరితో జరగాలి. కానీ స్వాతిని చేసుకుని మా అన్నయ్య దగ్గర నాకు మాత్రం మాట పోతే ఈ అమ్మ నీతో జన్మలో మాట్లాడదు. అది కదమ్మా. అమ్మా అమ్మా చూడు నాన్న, అమ్మ అసలు ఎంత మొండిగా ఉందో. ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది. మనం మాత్రం ఏం చేస్తాం? మనం ఒక పని చేద్దాం. ఈసారి అమ్మ చెప్పినట్టే చేద్దాం నాన్న. స్వాతికి ఆ సంబంధం ఏదో మనమే చూసి పెడదాం. అత్తయ్యకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యే. అలా కుదరదు నాన్న. ఏ నాన్న? మీ అమ్మ వాళ్ళ అన్నయ్యకి మాట ఇవ్వకముందే నేను మా చెల్లెలకు మాట ఇచ్చేశాను రా. ఏమిచ్చావు? స్వాతి నా కోడలుగా మన ఇంటికి వస్తుందని. చచ్చింది గొర్రె. ఏంటి నాన్న ఇది? మీ ఇద్దరి గోల్కి పోయి నన్ను ఏమైపోమంటారు? మా గురించి కాదు నాన్న, నీకు నిన్ననే ఛాన్స్ ఇచ్చాం ఎవరినో ఒకరిని డిసైడ్ చేసుకోమని. నువ్వు చేసుకోలేదు. నువ్వు ఎవరినో ఒకరిని డిసైడ్ చేసుకుని ఉంటే మీ అమ్మకి నాకు ఈ ఆప్షన్ ఉండేదా? ఇద్దరం సైలెంట్గా ఉండేవాళ్ళం. అంటే ఏంటి? ఇప్పుడు ఇద్దరు ఎవరొకరు ఫైనల్ చేస్తే మీకు ఓకేనా? మధ్యలో ఫిట్టింగ్లు గిట్టింగ్లు ఏం పెట్టకూడదు, మరి ముందే చెప్తున్నా. ఫిట్టింగ్ ఏం పెట్టాం నాన్న, నువ్వు హ్యాపీగా ఉండడమే మాకు కావాలి. సరే, ఈరోజు వాళ్ళిద్దరినీ కలిసి సాయంత్రం లోపు ఎవరినొకరు సెలెక్ట్ చేసుకుని వస్తా. ఓకేనా? ఆహా, అలాగా, చూద్దాం. ఏంటి అలా అంటున్నారు? నాకేం తెలియదు అనుకుంటున్నారా? అర్జున్ మంచోడు, ఆ అమ్మాయిల గురించి అసలు ఏం తెలియదు అనుకున్నారేమో. అర్జున్ రా ఇక్కడ. రై ఏంట్రా ఏదో అన్నావు? బ్రష్ చేయడం మర్చిపోయాను. బ్రష్ చేయడం మర్చిపోయాను. హాయ్. హాయ్.
ఏంటి కాల్ చేసి కలవాలన్నా? సారీ, బిజీగా ఉన్నావా? డిస్టర్బ్ చేశానా? అయ్యో పర్లేదు బావా, నువ్వు కాల్ చేసి నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేదు కదా, తెలుసుకుందామని. ఏం తెలుసుకోవాలి? చిన్నప్పుడంటే ఎలా ఉండేవాళ్ళమో తెలుసు, కానీ ఇప్పుడు అంతా మారిపోయింది కదా. యా అడుగు. క్వాలిఫికేషన్? బీటెక్. జాబ్? హెచ్సిఎల్. శాలరీ? 16 lakhs per annum. వావ్, అంతా బాగానే ఉంది. బాయ్ ఫ్రెండ్? నిన్ను తప్ప లైఫ్లో ఇంకెవరిని అలా అనుకోలే బావా. అంతా బాగానే ఉంది. సరే, ఇప్పుడు నా గురించి ఏమైనా తెలుసుకోవాలంటే అడుగు. నాకేం తెలుసుకోవాలని లేదు. అదేంటి, మీ అమ్మాయిలకి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది కదా? నీకు విషయం తెలుసా? నాకు నీ గురించి అన్నీ తెలుసు బావా. అవునా? ఏం తెలుసు? నీ పేరు అర్జున్ పర్దసారి. స్కూలింగ్ మొత్తం ఊర్లోనే కంప్లీట్ చేసావు. 10th డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్. ఇంటర్మీడియట్కి హైదరాబాద్ వచ్చేసావు. అప్పుడే మీ పక్కన గర్ల్స్ క్యాంపస్ అమ్మాయిల్ని రోజు చూసేవాడివి. మాట్లాడే ధైర్యం లేక సైలెంట్గా ఉండేవాడివి. ఆమె వేరే అబ్బాయికి ప్రపోజ్ చేయడంతో నీ హార్ట్ బ్రేక్ అయింది. బీటెక్ ఫస్ట్ ఇయర్లో మందు తాగడం నేర్చుకున్నావు. సిగరెట్ కూడా ట్రై చేసావు, కానీ స్మెల్ పడక టచ్ కూడా చేయలేదు. అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ డీల్ చేయడం చేత కాక నా పెళ్ళి మా అమ్మ నాన్న ఇష్టంతో చేసుకుంటా అని చెప్తూ తిరుగుతావు. ఇందులో కొన్ని విషయాలు నీకు కూడా తెలియదు కదా. నిజంగా ఇవన్నీ నీకెలా తెలుసు? నా నెట్వర్క్ నాకుంది బావా. చిన్నప్పుడే అమ్మంది నీ పెళ్ళి బావతోనే అని. అప్పుడు డిసైడ్ అయ్యా నువ్వు తప్ప ఇంకెవరూ వద్దని. అందుకే ప్రతి క్షణం నీ గురించి ఆలోచించా, నీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశా. మరి ఒకసారి కూడా నాకు చెప్పాలనిపించలేదా? అనిపించింది, కానీ దేనికైనా టైం రావాలి కదా బావా. ఏదో ఒక రోజు నువ్వే నా కోసం వస్తావు అనుకున్నాను బావా. ఇప్పుడు వచ్చా. ఇక మీదట నేను అస్సలు వదలను. ఐ లవ్ యూ బావా. హాయ్. బావా, నువ్వేంటి ఇక్కడ? మావయ్యకి ఫోన్ చేస్తే ఈ టైంలో ఇక్కడ ఉంటామని చెప్పాడు, అందుకే కలుద్దామని వచ్చేసా. ముందే చెప్పుంటే కలిసి వచ్చేవాళ్ళం కదా బావా. నాకు కూడా ఇప్పుడే తెలిసింది, లేకపోతే ముందే చెప్పేవాడిని. ఇంకేంటి, రెగ్యులర్గా గుడికి వస్తుంటావా? రెగ్యులర్గా కాదు బావా, వారానికి ఒకసారి. నీకు విషయం తెలుసా, నేను ఒక్కసారి తిరుపతి వెళ్ళానంటే మళ్ళీ సంవత్సరం వరకు అసలు గుడికే వెళ్ళను. నువ్వొచ్చి ఏం చేస్తావు? 108 ప్రదక్షిణలు చేస్తాను బావా. వీక్లీ 108? ఎన్ని మంత్స్ నుండి? మంత్స్ కాదు బావా, ఇయర్స్ నుంచి. నా 16వ ఏట నుంచి. ఓ, ఏంటో అంత పెద్ద కోరిక? నువ్వే బావా. అంటే నిన్ను పెళ్లి చేసుకునేదాకా ఇలా చేస్తానని మొక్కుకున్నాను బావా. నా కోసమా? మరీ అంత ఇష్టం ఉన్నప్పుడు నాకు ముందే చెప్పాలనిపించలేదా? మొక్కంటే నువ్వు నా కోసం రావడం బావా, నేను నీ కోసం రావడం కాదు. అయినా ఇంకొన్ని రోజులే కదా బావా, పెళ్ళి ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే కదా. మేబీ ఇదే లాస్ట్ టైం కావచ్చు. అరే, నా కోసం ఇద్దరు అమ్మాయిలు ఇంతలా ఆలోచిస్తున్నారా?
ఒక అమ్మాయి నా కోసం ప్రదక్షిణలు చేస్తుందంట్రా. ఒక వారం కాదు, ఇన్ని సంవత్సరాల నుండి ప్రతి వారం. నాకే నమ్మబుద్ధి కావడం లేదురా. అంతా వింతగా ఉంది కదా. నేను అదే ఆలోచిస్తున్నాను రా, నీలో అంతలా ఏముంది ఎంత చేస్తున్నారని. రే నాకు డౌటు, మీ వాళ్ళందరూ కలిసి శ్రీను వైట్లో సినిమాలో లాగా ఇదంతా డ్రామా ఏం ప్లాన్ చేయట్లేదు కదా? రేయ్ నీ బొందరా, వాళ్ళన్నీ నిజాలే చెప్తున్నారా. వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతుంది. ఈడో పెద్ద సిద్ధాంతి, కళ్ళు చూసి ఏమనుకుంటున్నారో చెప్పేస్తున్నాడు. అది కాదురా, ఇప్పుడు స్వాతి ఉందా, అదే మా నాన్న వాళ్ళ చెల్లెలు కూతురు. చిన్నప్పటి నుంచి నేనేమేం చేశానో ప్రతి చిన్నది చెప్పేస్తుందిరా. అందులో కొన్ని విషయాలు నాకే గుర్తులేవు. నేను బాధపడితే తను బాధపడిందంట. నా సంతోషమే తన సంతోషం అనుకుందంట్రా. మరి ఇంకేంట్రా, ఆ అమ్మాయినే సెలెక్ట్ చేసేసుకో. ఆ, మరి కీర్తన అదేరా, మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు. 16 ఏళ్ల నుండే కాళ్ళు అరిగేలాగా రోజు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉందిరా. ఎప్పటికైనా నేనే వస్తానని ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు వెళ్ళలేదనుకో ఇంక నన్నే కాదు, ఆ దేవుని కూడా నమ్మడం మానేస్తుందిరా. సరిపోయింది. అవ్వ కావాలి బువ్వ కావాలంటే దొప్పదరా. అటు స్వాతి బాధపడకూడదు, ఇటు కీర్తన బాధపడకూడదు అంటే ఎలారా? అదే కదరా, నాకేం అర్థం కావట్లేదు. ఆ, అరే మూర్తి, ఒకవేళ నువ్వే నా ప్లేస్లో ఉన్నావనుకో ఏం చేస్తావురా? ఊరుగోరా బాబు, నన్ను ఇందులోకి ఎందులో అవుతున్నావు? చెప్పరా, నీకు తెలుసు కదరా నువ్వు చెప్పిన ప్రతి మాటకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో. నువ్వు ఏ సజెషన్ ఇస్తే అదే నేను ఫాలో అయిపోతాను రా. చెప్పు చెప్పు. ఏంటి నిజమా? రే మావా, నువ్వు నా ఫ్రెండ్విరా, చెప్పరా చెప్పరా. ఇటు పైకి ఏదో అలా అంటాడు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఒరే చెప్పు. నీ ప్లేస్లో నేనుంటే ఇద్దరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను రా. రే నీకు తెలియట్లేదు కానీ ఇద్దరు అందమైన అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే మార్కెట్లో ఆ క్రేజ్ ఎలా ఉంటుందో నీకు తెలియదురా. ఒరే అంతెందుకు, ఒకడు ఒక అందమైన అమ్మాయిని బండి మీద ఎక్కించుకుని అలా తీసుకెళ్తుంటే ఎంత అదృష్టవంతుడురా అనుకుంటాం. అదే నువ్వు ఇద్దరు అమ్మాయిలు వేసుకుని వెళ్తే ఎలా ఉంటుంది? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నాను రా. పెళ్ళైన కొత్తలోని ఏ మోగోడికైనా పెళ్ళం మీద బోరు కొట్టి ఇంకొక ఆప్షన్ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ నీకు అలా కాదురా, దేవుడు డైరెక్ట్గా 2 ఆప్షన్లు ఇచ్చాడు. మోసుకొని తీసుకోక ఏంట్రా నువ్వు? మరి అమ్మాయిలకి కూడా మనం బోర్ కొట్టేసి వాళ్ళు వేరే ఆప్షన్ కోసం చూసుకుంటే, అలాగే బయట ప్రతి అమ్మాయి అనుకుంటే? ఆడవాళ్ళు అలా ఏమనుకోర్రా. పెళ్ళైన తర్వాత వాళ్ళ మొగుడు ఎంత సతాయించినా వాడి మీద ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గదు. అంతెందుకు మనమేం చూడలేదు, తాగొచ్చి మొగుడు ఎంత చెత్త కొట్టినా ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటారు తప్ప బయటికి ఎక్కడికి పోరు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప గుణం రా అది. కానీ ఇద్దరిని పెళ్లి చేసుకోవడం తప్పు కదరా. ఏహే, తప్పు ఎందుకు అవుతుందిరా? ఇప్పుడు వాళ్ళ నువ్వు కావాలని కోరుకోవట్లేదు కదా, వాళ్ళే నువ్వు కావాలని కోరుకుంటున్నారు. ఒరే నాకు విషయం చెప్పు, ఒక అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంకొక అమ్మాయి ఏమైపోతుంది ఏమైనా ఆలోచించావా? మరి అదే కదా. ఇంకొక ఆప్షన్ ఉందిరా, నువ్విద్దరికి నిజం చెప్పి అప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు డ్రాప్ అయిపోతారు. నీకు కొంచెం బాధగా అనిపించినా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని నీట్గా సెట్ అయిపో. అంతే అంటావా? అంతేరా, ఇంతకంటే మంచి సలహా చెరుకుపాటి గారు కూడా ఇవ్వలేరు. మూసుకుని ఫాలో అయిపో. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను, ఇంకా మీరే ఆలోచించుకోండి. అది ఏదైనా పర్లేదు, మీ ఎదురు నన్ను వద్దనుకున్నా పర్లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ బాగా ఆలోచించుకొని చెప్పండి. అర్జున్, అర్జున్, ఏమైందమ్మా? ఏం మాట్లాడవేంటి? ఏమైంది? ఓసారి రా. మీరేంటి ఇక్కడ? మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? చూడు బావా, నిన్ను వదులుకోవడం నా వల్ల కాదు. లైఫ్ మొత్తం నువ్వు నా పక్కనే ఉండాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు వారంలో ఒక్కరోజున్నా చాలనిపిస్తుంది.
నాకు అంతే బావా. ఇన్ని ఇయర్స్ నిన్ను దూరం నుండి ప్రేమించాను. ఇప్పుడు దగ్గరుండి ప్రేమించాలి. ఆ ప్రేమ నీతో షేర్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం బావా. అంటే ఏంటమ్మా మీరు అనేది? మీరిద్దరికీ అర్జున్ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అంటున్నారా? బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారా? మీరిద్దరూ క్లారిటీగా ఉన్నారా? మీరిద్దరూ ఒకరినే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాం అంటున్నారు, అంతే కదా? అవును, మేమిద్దరం అర్జున్ భవన్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాం. చూసావా, నాకు లేని అదృష్టం నా కొడుకు దక్కింది. సిగ్గు లేదండి మీకు? కొడుకు ముందు ఏం మాట్లాడుతున్నారు? హ్మ్. దేవుడా, ఇద్దరిలో ఎవరో ఒకరు డ్రాప్ అయిపోతారు అనుకుంటే ఇదేంటయ్యా ఇలా ప్లాన్ చేసావు? ఏంటి జోకా? వాళ్ళు ఒప్పుకుంటే సరిపోతుందా? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, సొసైటీ వీళ్ళతో ప్రాబ్లం లేదా? చూడు తమ్ముడు, ఒక అమ్మాయి ఒక మగాడిని కావాలని ఫిక్స్ అయితే ఆడి కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. కానీ అదే అమ్మాయి వీడు నాకు వద్దు అని ఫిక్స్ అయిందా, కాలి వేలు కూడా తాకనివ్వదు. ఇక్కడ అదే జరిగింది. వాళ్ళిద్దరూ అర్జున్ వదులుకోవాలనుకోలేదు, కలిసి బతకాలనుకున్నారు. అందుకే వాళ్ళ ఫ్యామిలీస్ నొప్పించుకున్నారు. అంత ఈజీ ఒప్పుకున్నానన్నా? ఈజీయా? ఆడదేదైనా కోరుకుంటే దానికోసం ఫైట్ చేస్తుంది, ఎమోషనల్గా కన్విన్స్ చేస్తుంది, ఆఖరికి గెలుస్తుంది. సరే, ఈ పాయింట్లో మీ ఊరు చాలా లక్కీ అనమాట. 2 అమ్మాయిలు, 2 బెడ్రూమ్లు, మొత్తానికి మ్యారేజ్ అయిపోయింది. హ్యాపీ ఎండింగ్. బాగుందన్న కథ. కూర్చో. ఏమైందన్నా? అయిపోయిందిగా కథ? అయిపోయిందా? పిచ్చోడా, అసలు కదా ఇప్పుడే మొదలైంది. అదేంటి? ఏ అమ్మాయితోటైనా పెళ్ళికి ముందుండేది లవ్ స్టోరీరా. ఎమోషనల్గా రొమాంటిక్గా బాగానే ఉంటుంది, కానీ పెళ్ళైన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అంటే నెక్స్ట్ ఏం జరిగింది? అడక్కో, అడిగిన నా ఆన్సర్ ఒకటే. వచ్చే వారం చెప్తా.